ఐడి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం నేనైతే 2-3 సార్లు హాయ్ చెప్పాను. మనోడికి అర్థం అవ్వలేదు. నా పేరు చెప్పరా బాడుకొని అడిగాడు కాబట్టి వాహిద్ బాయ్ హాయ్, సలాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వైజాగ్లో మన సబ్స్క్రైబర్స్ ఉంటాడు, నాకు ఫస్ట్ నుంచి మెసేజ్ పెడుతుంటాడు అనమాట. తమ్ముడు నాగు, వాళ్ళ పాప మ్యారేజ్ మే 8వ తారీఖున అనమాట. పేరైతే పల్లవి, ప్రదీప్. ఓకే, హ్యాపీ మ్యారేజ్ లైఫ్, జీవితాంతం సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. పెళ్లి 8వ తారీఖున కదా, మీరు కూడా విష్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మళ్ళీ మాది ఎలాగంటే మకాము మార్చుడైపోతుంది. మళ్ళీని మార్చుడైపోతుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ నీళ్ళు ఎట్టు ఉంటాం కదా మేము, ఈ రోజు ఎక్కువ అయిపోయింది. అది కట్టేసిన తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇంకో ఇది ఉంది కదా, ఈ నీళ్లు మళ్ళీ ట్యాంకర్లోకి ఎక్కించాలంట. ఈ నీళ్లు ట్యాంకర్లోకి ఎక్కించాలి, ఎందుకంటే నీళ్ళు చాలా రేట్ అంట. ఇప్పుడు దీనికి మోటార్ మరిచి ట్యాంకర్లోకి ఎక్కింతాం. కొంచెం ఎండ గట్టిగా ఉంది కదా, దానికోసం ఆలోచిస్తున్నాం. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, చేసేసుకున్న తర్వాత ఇది మోటార్ దాంట్లోకి ఎక్కించి ఆ తర్వాత జనరేటర్ కట్టేసి అప్పుడు చూద్దాం. ఇంకా చాలా ఉంది ఇక్కడ నీటిది అక్కడ ఊడిపోతుంది, అక్కడ కడితే అక్కడ నీటిది ఇక్కడ ఊడిపోతుంది అంటున్నాను. చిన్న చిన్న సామాన్లన్నీ చక్క పెట్టుకున్నప్పుడు గిట్ అయిపోయింది. ఇప్పుడు వంట మొదలెట్టాను, ఇంకో పొయ్యి మీద పెట్టాను వంట. పప్పు, కూరగాయలు, తెల్లన్నం వండేసినాక. ఎందుకంటే మరి కోళ్ళు ఇవ్వండి తీయాలంటే నానబెట్టాలంటే ఐస్ కట్టి ఉంది, చాలా లేట్ అయిపోద్ది మరి ఇప్పుడు. అందుకని అనమాట 8 అయింది, ఇంటికాడ ఏమో 10:30 అవుద్ది. మళ్ళీ తిని మళ్ళీ పొద్దున్నే ఇంకా మొదలెట్టేయాలి. ఇంక పొద్దున్నే 3 గంటలు లెగాలి. 5 అయినప్పటికి వెలుగు వచ్చేసింది కదా, 5 అయినప్పటికే ఎండ వచ్చేస్తుంది. ఇంకా పొరుగులే. అందులో ఉంది అది తీయలేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలీదు, రాలేదు. అదేనా మంది అది వచ్చేసాం ఇక్కడ అనమాట సెట్టింగ్. ఎంత దూరం రాలేదు మేము ఎంతగానే వెళ్ళిపోరు. ఇక్కడికి వచ్చాం, ఇది ప్లేస్, ఇంకో ప్లేసు. ఇక్కడ ఏదో లారీలు అవి వెళ్తున్నాయి. ఏంటంటే నన్ను ఈలోగానే తర్తిప్ చేసేయమన్నారు. వాళ్ళు వెళ్ళిపోరు. ఇంకా సామాన్లు ఉన్నాయి కదా, ఒంట్లు సామాను అయ్యి తేనాకి వెళ్ళారు అనమాట. ఈ ఏరియా ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ముందు తిరగలేని ఇవి కదా, అందుకని కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఒక్కడినే చేసుకోవాలి, ఏం చేస్తాం. ఇంకా ప్రస్తుతానికి అది పరిచయం. బయట ఇంకో గవ్వాసాయిలు అంటే లోపల కూరలు పట్టుకొచ్చాము, గవ్వాసాయిలు బయట వేసాను వాళ్ళు తాగనాక. ట్యాంకర్ అక్కడ ఆడేసాము. ఇంకో ఫ్రిడ్జ్లు ఇక్కడ ఉండి కదా, ఇక్కడికి మార్చేసాను. ఇక చేతనాను ఒకటి. ఇవన్నీ చదువుకోవాలి ఇప్పుడు, ఈ సామాన్లు అన్నీ ఎక్కడికక్కడ. అంటే అప్పుడులాగా పెద్ద సామాన్లు లేవన్నమాట. ఎందుకంటే మొన్న పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేసాడు, లేనటువంటి వాళ్ళకి పంచేసాడు సామాన్లు. దానికోసం పెద్ద సామాన్లు లేవు, అంత తగిలిపు లేదనమాట. జనరేటర్ కూడా తెచ్చేసాం.
ఇంకా నెక్స్ట్ ఏంటంటే రాత్రి తెచ్చేసాడు మాకు చేపలు వంటకి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసాను. ఇంకా చేపలు తీసి చేపలు వండుతాను. మరి ఏం వండాలో చెప్పలేదు. ఆ చేపలు కూడా చూడలేదు. రాత్రి 12 గంటల కట్టుకొచ్చారు చేపలు. ఫ్రిడ్జ్లో ఇస్తామన్నమాట. అమ్మాయ కిచెన్ అయితే చేసేసాను. కిచెన్ అయితే నీట్గా చేసేసాను. ఇంకా జనరేటర్, అదిగో జనరేటర్ అక్కడ ఉంది. దాన్ని వైర్ వేసి దీనికి కనెక్షన్ ఇవ్వాలి. దీనికి పెద్దదానికి ఫ్రిడ్జ్ దీనికి కరెంట్ కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ నా రూమ్ ఉందాక. నా రూము అమ్మ 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 ఎలా ఉందంటే అలా నడితే అలా ఉంది. అదిగో ఇంక ఇది ఉంది. తర్వాత అంటే ఇంకా చాలా ఉంది. ఇగో చేపలు ఇవి రెడీ చేసినట్టుకున్నాను. ఇప్పుడే మొక్క పూస వండాలంట. ఎందుకంటే మొక్క పూస ఇంకేముంది, ఉల్లిపాయలు అవి తీసుకోవడమే. తర్వాత మొక్క పూస వండేసిన తర్వాత పనులు అయ్యి ప్రస్తుతానికి జనరేటర్ అవి సెట్ చేసేసాం. ఆడు నేను ఇంకా ఈ వంట కార్యక్రమం ఉంటున్నారు. అక్కడికి వెళ్ళి శబకలో పాత్రంగా అక్కడ దింపుతున్నారు కదా, అవి వేసి వచ్చారనమాట. ఇప్పుడు ఆ దొడ్డు అంతా కట్టాలి. ఈ ఎండలు పడి ఒంట్లను అక్కడక్కడ వదిలేశారు. ఒక వదిలేశారు అక్కడ ఒంట్లు కూడా. వీళ్ళు వచ్చారు, వాళ్ళు దింపుతున్నారు. ఇది మంచిది దాదామని వచ్చారు మా తమ్ముడు. ఇలాగా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. ఈలోగా నేను వంట రెడీ చేస్తాను వాళ్ళు అయితే లోపలను. అదనమాట మా భోగవతం. ఎలా ఉందంటే ఇంకా అటు ఇటు తిరిగి కింద ఉంది వ్యాపారం. బంగాళదుప్పులు కెలబరు ఉన్నాయి. బస్ చేపల ఫ్రై ఫస్ట్ చేప ఫ్రై చేసుకోవాలి దానికి. లేకపోతే మచ్చి పుచ్చులోను విడిపోద్ది అనమాట. అది మా ప్రసాద్ ఎప్పుడు తినలేదంట, అలా ఎప్పుడు చూడలేదంట మా ప్రసాద్. ఇవేమాట ఉల్లిపాయలు అయిపోయాను. ఇవన్నీ చూసాను. ఇవన్నీ వేయాలి ఇందులోను. ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇవ్వండి వేసేసాను ఇందులో చేప ముక్కలు ఫ్రై చేసేసి ఇందులో వేసాను. ఇవి అయిన తర్వాత మళ్ళీ చేపలు తీసి అప్పుడు బియ్యం వేసి మళ్ళీ చేపలు వేయాలి. నేనే వెళ్తేనే కానీ వెళ్ళలేదు ఈ పని. ఇంకా అవ్వలేదు. సరే మొక్క పోసు ముందు ఫ్రై చేసి మళ్ళీ ఇందులో వేసి సోలన్నారని మై తీసి బయటికి బియ్యం వేసాను అనమాట. బియ్యం వేసిన తర్వాత చేపలు అందులో ఉంచేయచ్చు కదా అనుకోవచ్చు మీరు. అంటే గరిటతో తిప్పుతాను కదా, పీసులు అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలాగ ఎట్టుకుని ఇందులో వేసుకుని సిమ్లు ఎట్టేసామనుకో, అటు అన్నం అయిపోతుంది, ఇటు ముక్కలు ఇరగవన్నమాట. ఇప్పటికైంది వంట అయింది, శవకల పాత్రం అయింది. జీవితంలోనూ బాగుపడే లక్షణాలు ఉంటే శుభ్రంగా చదువుకుని ఏదన్నా పని చేసి వాళ్ళు తప్ప కానీ ఇలాంటి ఎడారిలోకి రాకూడదు అసలు. ఎందుకంటే మాకంటే అలవాటు అయిపోయింది. మేము ఎందుకంటే తెగించినోడికి తెడ్డే ఆయుధం అని మేము తెగించేయం కాబట్టి మాకు తప్పదు. ఇంకా మా బతుకు నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు వచ్చే జనరేషను, ఇప్పుడు వచ్చే కుర్రోళ్ళు శుభ్రంగా చదువుకుని ఏదన్నా ఉద్యోగం చేసుకుని ఇంట్లో కాడ ఏదన్నా వ్యాపారం చేసుకుని 4 డబ్బులు నిలవేసుకుని హ్యాపీగా ఉండాలి తప్ప కానీ అయ్యి బాబోయ్ మన ఒంట్లో రక్తం గుడుగుడుగ్గా ఉంది అని తెల్ల ఒక ముందు ఇచ్చలవిడిగా తిరిగితే ఇదిగో ఇలా ఉంటది వ్యాపారం. మా బేహార్ చూడు ఏదో సంపాదించామని వస్తాడు, ఇప్పుడు ఏమో ఊగురుతున్నాడు. అంటే పరిస్థితులు అలాంటివి అనమాట. కష్టమైన నష్టమైన భరించాలి. కాదంటే మన పరిస్థితులను బట్టి కొంత ఉండాలి. అందుకనే మనం ముందుగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంటికాడ చాలా ఇప్పుడు ఒక్కో రూపాయి దాచుకుని అప్పుడు పెళ్లి చేసుకుని ఏమైనా డబ్బులు నిలవేసుకుని అప్పుడు అన్నిటిలోనూ రంగంలో దిగాలి. అంతేగాని ఏమీ లేకుండానే ఎగిరెగిరి పడితే ఏముందో అలా, ఎగరకుండా పడితే ఏముందో అన్నట్టు ఇలా ఉంటది. పెహద అంతేనా? పెహద ఉన్నావా?
చేపల మొక్క పూసి అంటే ఇలా ఉంటది. ముందే చెప్తున్నారు పెళ్ళి అవ్వకముందే కష్టపడు, పెళ్ళి అయిన తర్వాత కష్టపడదామని నాకులో ఉంటది నేను చెప్తున్నాను. పెళ్ళి అవ్వకముందే ఏదైనా ఉంటే ముందే తీర్చేసుకోండి కోరికలేదు, పెళ్ళి అయిన తర్వాత తీరవై. నీకేం కోరికలు ఉంది బాబా? రెడీ అయిపోయింది, ఇంకా పట్టుకెళ్ళి ప్రాసెస్ ఎవరా? ఓకే చెప్తా ఈ జోబులు పెట్టుకోతాం. మా ఊడు వాళ్ళకి అన్నం పెట్టాడు, తినేశారనమాట. చూసారా ఎంత వయ్యారంగా ఊపుకుంటూ వస్తున్నాడు. అమ్మయ్య ఎట్టేసాం, తీసేసాం, తినేసాము, వచ్చేసాము. మళ్ళీ ఒక గంటన్నర దాకా బయటికి వెళ్ళలేము ఇంకా, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది వేడి, చాలా అదనమాట. ఇంతవరకు నా వీడియో ఇంతవరకు వచ్చారంటే నా వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఫస్ట్ ఒక లైక్ చేయండి, ఎక్కడి నుంచి వస్తారో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బాయ్ బాయ్, అందరికీ జై హింద్.